దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మీన రాశి వారికి జూలై 2024 ఇయర్లో జూలై మంత్లో జాతక ఫలితాలు ఏంటి, రాశి ప్రకారం ఎలా ఉంది అన్న అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహము, చంద్రగ్రహము ఇవి యోగకారకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహాలు యోగకారకంగా ఉంటే ఏం జరుగుతుంది? చంద్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీ తల్లి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది మానసికంగా చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు. మిమ్మల్ని ఏ సమస్య మిమ్మల్ని షేక్ చేయలేదు. ఎందుకంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటేనే, చంద్రుడు స్ట్రాంగ్ ఉంటేనే మనం మానసికంగా ఆత్మస్థైర్యంగా ఉండగలుగుతాం. ఆత్మస్థైర్యం అంటారు. ఆత్మస్థైర్యాన్ని బట్టి ధైర్యంగా కూడా ఉండగలుగుతాం. సో ఈ విధంగా ఈ గ్రహాల ఈ మనకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి, యోగకరంగా ఉన్నాయి కాబట్టి మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటి. అండ్ గురువు కూడా, జూపిటర్ కూడా మీకు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ పరంగా ఉద్యోగం చేయండి అండ్ వ్యాపారం చేయండి, ఫైనాన్స్ స్టెబిలిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, సేవింగ్ చేయగలుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతాయి ఎవరికి? మీన రాశి వారికి. తర్వాత ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, మీరు అమ్మినా కొన్నా ఇప్పుడు బెనిఫిటే ఉంటుంది. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఈ రక్షణ రంగంలో, పోలీస్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్లాట్స్ కొనుక్కునే అవకాశం ఉంది. పోలీస్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, మీరు ఏది చేసినా చాలా వరకు గుర్తింపు వస్తుంది, మంచి పోస్టింగ్స్ ఉంటాయి. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆహ్లాదంగా మంచిగా ఉండగలుగుతారు. సో ఈ విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ నాయకులు కానీ, ఈ ఫ్యాక్టరీ మేనేజర్స్ కానీ, ఎవరైతే నంబర్ ఆఫ్ పీపుల్ మోర్ దెన్ 10, 20, 100 పీపుల్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఇలాంటి కేటగిరీ వాళ్ళందరికీ రవి యోగకారకుడు. మీరందరూ సమర్థవంతంగా మీ విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. ఆ క్యాపబిలిటీస్ అనేది మీకు పెరుగుతాయి. సో స్టాక్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఇన్ని విధాల ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉందని చెప్పాలి ఎవరికి? మీన రాశి వారికి. ఇకపోతే తర్వాత కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కోసారి ప్రతి ఒక్కరికి ఒక మెల్టింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి ఒక మెల్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది. అది ముఖ్యంగా స్పౌస్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోనే ఎక్కువ వస్తుంది. సో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి. దీనికి ఒకటే మార్గం అండి, ఆర్గ్యుమెంట్ లేకుండా చూసుకుంటే అదే అక్కడే మీరు విన్ అయినట్టు. బట్ అక్కడ ఏమైపోతుందంటే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సమ్టైమ్స్ ఆర్గ్యుమెంట్ అవాయిడ్ చేయడం కూడా ఇక్కడ మనకు తెలివితో తీసుకునే జాగ్రత్తలు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక నరదృష్టి, చాలా వరకు నరదృష్టి అన్నది కొద్దిగా మీ పై ఉండే అవకాశం ఉంది. దగ్గర వాళ్ళే ఓర్వలేకపోతుంటారు, చాలా వరకు ఇలా ఓర్పలేకపోతారు. స్కిన్ డిసీజెస్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ అనేది కొద్దిగా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ప్రాస్పారిటీగా మీరు చూసుకోండి. ఓవరాల్ ప్రాస్పారిటీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతవరకు అయితే అనారోగ్య సమస్యలు మీకు ఉండే అవకాశం ఉంది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కెంపు, కనకపుష్పరాగం 2 రత్నాలు ధరించాలి. ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అనుకూలమైన తేదీలు 1, 7, 8, 10, 11, 17, 21, 24, 25 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. జాతక ఫలితాలు ఎలా ఉన్నా అండి, పెట్టుకోవాల్సిన రెమెడీస్ మీదనే మీరు ఫోకస్ చేయండి. మీరు నిజంగా మీకు ఇది సూటబుల్ రత్నాలు ఇష్టం వచ్చినట్టు చెప్పే విధానం కాదు. చాలా రీసెర్చ్ చేసి ఒక 5-6 మంది అస్ట్రాలజిస్ట్ కూర్చొని, ఓవరాల్గా 10-12 మంది అస్ట్రాలజిస్ట్ ఉన్న గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ చేత మీకు ఈ రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక రీసెర్చ్ బేస్ ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్సో అవర్ కన్సర్న్ ఆల్సో ఈజ్ దేర్. ఎందుకంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా జాతక ఫలితాలు అందాలంటే నిజంగా ఫండమెంటల్గా రైట్ ఉండాలి, రైట్ అడ్వైజ్ ఉండాలి, యాక్యురేట్ రత్నం ఉండాలి, దాన్ని బిగించే మెథడ్ ఉండాలి, దాని తర్వాత మీరు పెట్టుకునే ముహూర్తం ఉండాలి, ప్యూరిఫికేషన్స్ కరెక్ట్ జరగాలి, ఎనర్జైజింగ్ జరగాలి సైంటిఫిక్ పద్ధతిలో. ఇవన్నీ జరిగితేనే రత్నం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇన్ని వివరాలు కొన్ని ఈ రత్నధారణ విషయంలో ఇంత ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి, ఇంత మెయింటైన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి రత్నం యొక్క గొప్పతనం అందాలి. ఎందుకంటే రత్నాలు అన్నది మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి చరిత్రలో రాజులు, మహారాజులు రత్నాలు ధరించారు. సో మీరు ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ దేర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి ఫస్ట్. ఇదే కాకుండా మా దగ్గర డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, డూప్లికేట్స్ ఎలా ఉంటాయి, ల్యాబొరేటరీలో కొన్ని శాంపుల్ పీసెస్ ఉంటాయి, మార్కెట్లో జ్యోతిష్యులు అమ్మే రాళ్ళు ఎలా ఉంటాయి,
చిన్న జ్యువెలరీ వాళ్ళు అమ్మేటి ఎలా ఉంటాయి, ప్రీమియం క్వాలిటీ రత్నాలు దేన్ని అంటారు, ఈ ఆక్షన్లో పెట్టే రత్నాలు ఎలా ఉంటాయి, అదైతే మరీ ఆక్షన్లో పెట్టే ప్రీమియం, వెరీ ప్రీమియం క్వాలిటీ వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాయి. కనీసం చూపించగలిగినవి చూపిస్తాం, కొన్ని వీడియోస్ చూపిస్తాం. ఇలా ఎంత ప్రీమియం రత్నాలు ఏ కేటగిరీస్ ఉంటాయి, దాని క్వాలిటీ అనాలిసిస్ ఎలా ఉంటాయి, ఇలా ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. మీరు నంబర్ సేవ్ చేసుకోండి. రత్నాల విషయంలో కానీ జ్యోతిష్యం విషయంలో కానీ ఎక్కడ మీకు అవసరం పడ్డా జస్ట్ కాల్ అవే దూరంలో దివ్య డైమండ్స్ ఉంటాం. మీరు ఎక్కడున్నా మీరు కాల్ చేయండి. వీడియో కాల్ ద్వారా కూడా ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ అన్ని మీకు అందించడం జరుగుతుందండి.